వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపు తెల్లవారుజామున 4 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. రేపు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేసినట్టు ఆలయ ఈవో వివరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.